రాష్ట్రమంతా గ్రామ సభలు సంతోషకరమైనటువంటి వాతావరణంలో జరిగినాయి, పర్ఫెక్ట్గా జరిగినాయి అని ఓ పక్కన ఈనాడు జ్యోతి రాస్తే, రెండవ కోణాన్ని సాక్షి రాసుకొచ్చింది. వివిధ చోట్ల ఘర్షణలు జరిగినాయి, రసాభాసగా జరిగినాయి అన్నటువంటి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో నిర్వహించిన గ్రామ సభ కూటమి నేతల అరుపులు కేకలతో దద్దరిల్లిపోయింది. జగనన్న కాలనీకి రోడ్లు, డ్రైన్ నిర్మించాలని బీజేపీ నాయకుడు మోదీ సత్యబాబు సూచిస్తే జనసేన చెందిన జయసుద్దానికి అడ్డుపడ్డారు. దీంతో ఆ స్థలాల్లో ఇళ్లు కట్టుకుంటున్న కొందరు మహిళలు తిరగబడ్డారు. వాళ్ళ మధ్య తోపులాట జరిగింది. ఇదే సమయంలో మిగిలిన వాళ్ళు కూడా సమస్యల పరిష్కారానికి పట్టుబడడంతో ఇరు వర్గాల నుంచి కేకలు అరుపులు మిన్నంటే శ్రీకాకుళం జిల్లా జీసెగడం మండలం వాడ్రంగి గ్రామ సభలో కూటమి నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. జలమూరు మండలం జోనంకి గ్రామ సభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. టీడీపీ కార్యకర్తలు సర్పంచ్కి చెప్పులు చూపుతూ మా ప్రభుత్వం మా ఇష్టం ఎవరొడ్డొస్తారో చూస్తామని పరిష్పదజాలంతో దూషించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో గ్రామ సభలు మొక్కుబడిగా జరిగినాయి. అధికారులు ప్రజాప్రతినిధులు ప్రసంగాలే తప్ప సమస్యల పరిష్కారం చేసిందేం లేదని ప్రజలు నిట్టూర్చారు. విజయనగరం జిల్లాలో జరిగిన గ్రామ సభలో కూటమి నేతలు అధికార జూలుం చూపించారు. ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఆహ్వానించలేదు. ఏ విధమైన అధికార హోదా లేని కూటమి నేతలకు వేదికపై కుర్చీలు వేశారు. అధికారులను భయపెట్టి కుర్చీలు వేయించుకున్నారు. భూములు, చెరువులు ఆక్రమణల మీద కొన్ని చోట్ల వాగ్వివాదాలు జరిగినాయి. అలాగే దళిత నేత మీద పంచాయతీ కార్యాలయం టీడీపీ నేత దాడి చేసి గాయపరిచిన ఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలం ముండూరు గ్రామ సభలో జరిగింది. స్టెంట్ వేయించుకున్నానని చెప్పినా కూడా మెడవంచి పొట్టలో గొద్దడం గమనార్హం. గ్రామ సభ అనంతరం వైఎస్ఆర్సీపీకి చెందిన గ్రామ సర్పంచ్ రాచూరి దేవి, ఆమె భర్త రాచూరి బాలస్వామి గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్ళారు. అక్కడ టీడీపీ నేత అన్నపనేని సురేష్ వచ్చి చేసిన పనులకు సంతకం పెట్టాలని సర్పంచ్ డిమాండ్ చేసి దీనికి ఆమె నిరాకరించారు. వెంటనే ఆగ్రహించిన సురేష్ పక్కనే ఉన్న బాలస్వామి మెడవంచి పొట్టలో పిడిగుద్దులు గుద్దారు. అట్లాగే విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు గ్రామ సభలో సర్పంచ్ రాచమల్ల పూర్ణచంద్రరావు మీద టీడీపీ వార్డు సభ్యులు కోనేరు నారాయణ, బసవయ్య దురుసుగా ప్రవర్తించారు. ప్రభుత్వం మాది, మీ పెత్తనం ఏంటి, మీరు చేసిన చాలకి మేము చూసుకుంటామంటూ దుర్భాషలతో రెచ్చిపోయారు. తాను బీసీననే చులకన భావంతో టీడీపీ నాయకులు ప్రతి విషయంలో తన మీద రెచ్చిపోతున్నారని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా రూరల్ మండలం తోకావారిపాలెం గ్రామ సభలో అధికారులను టీడీపీ నాయకులు బెదిరించారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దండిగుంట గ్రామ సభలో సర్పంచ్ టీడీపీ నేతలు బెదిరించారు. సభ నుంచి వెళ్ళిపోండి, 5 సంవత్సరాలు మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరంటూ టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ సర్పంచ్ బెల్లంకొండ సుప్రజను బెదిరించారు. బాపట్ల జిల్లాలో జరిగిన గ్రామ సభల్లో పలుచోట్ల వైఎస్ఆర్సీపీకి చెందిన సర్పంచ్ని పిలవకుండా సభలను తూతూ మంత్రంగా జరిపారు. ప్రకాశం జిల్లా తుర్లపాడులో తాను చెప్పినట్టు వినకపోతే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని ఎక్కడికైనా వెళ్ళిపోంటూ గ్రామ సభలో సచివాలయ ఉద్యోగిని టీడీపీ నాయకుడు కాళంగి శ్రీనివాసులు బెదిరించారు. ఖమ్మం 3 సచివాలయం పరిధిలో గుర్తించిన పనులు వివరాలు మహిళా ఉద్యోగి చదువుతున్న సమయంలో టీడీపీ నాయకులు జోక్యం చేసుకుని ఎవరిని అడిగి తీర్మానాలు చేస్తున్నారు మాకు చెప్పాలి కదా అంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో ఆ మహిళా ఉద్యోగి కంటతడి పెట్టారు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం నేమకల్ గ్రామంలో రెచ్చిపోయారు టీడీపీ నేతలు. తమకు చెప్పకుండా ఎలా నిర్వహిస్తారంటూ గ్రామ సభను అడ్డుకున్నారు. అధికారులను సర్పంచ్ని దూషించారు అన్నటువంటి వార్తల్ని వీళ్ళు హైలైట్ చేశారు.